వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందూ సమాజం అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కు భయం. వైద్య సేవలకు సిద్ధమైన డాక్టర్ MCR టైమ్స్. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టుంది. MSME చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారికి వచ్చిన భాగ్యలక్ష్మి డబ్బులతో చూపెట్టాడు తెలంగాణ అప్పుడు కేసీఆర్ కొనుక్కున్నాడు తెలుసా మర్చిపోయారు. కేసీఆర్ కొడుకు ఎవరు తెలుసా? ఈ బండి సంజయ్కి పండేదానే ఒక భాగ్యలక్ష్మి గుడికే పోయి మొక్క భాగ్యలక్ష్మి గుడి అని ఆడ పోయి ఇండియా పాకిస్తాన్ కొట్టాలా వెళ్ళిస్తున్నాడు అంటే దేవుడు ఒక నాస్తికుడు. ఇవాళ ఏమైంది తెలుసా? భాగ్యలక్ష్మి అమ్మవారిని రప్పించుకునే 20 మంది మరి ఏ ముఖం పెట్టుకోవడం మరి ఒక అక్కనే మొక్కన్నాడు వేరే కదా మొక్కన్నారా? మరి నువ్వు ఇండియా పాకిస్తాన్ లొల్లి పెట్టేలాకేస్తావా గారికి? భాగ్యలక్ష్మి అమ్మవారు ఎంత పవర్ఫుల్ తెలుసు కదా. నాస్తికులు జాతులను దేవుడి నమ్మడం దేవుడి నమ్మడం అందరూ కూడా అమ్మవారిని రప్పించుకొని మంచి మార్గంలో కోరుకున్నారా? ఈ హిందూ సనాతన ధర్మం కోసం పనిచేయరా, హిందూ సమాజ సంఘటనలు పనిచేయరా అని చెప్పి ఆశీర్వాదం వేయడానికే కేసీఆర్ కొడుకు కేటీఆర్ తప్పించింది మొక్కేడు. చాలా మంది తిట్టిన భాగ్యలక్ష్మి వారు అయిపోయి తిట్టిన కవిత కలిసింది, తిట్టిన రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇలా దేవుళ్ళ మళ్ళీ నాశనం కేటీఆర్ వచ్చి మొక్కిపోయింది. అంత పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు? నెక్స్ట్ పవర్ఫుల్ బోనాలప్పుడు పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు? ఇలా ఆషాఢ మాసంలో ఇలా బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ చెన్నగరంలో ఇవాళ ఒక పండుగ వాతావరణం పెంచుకున్నారు. ఇవాళ మొట్టమొదలు ఆషాఢ మాసంలో మొట్టమొదలు ఎక్కడ గోల్కొండ బోనాలు, తర్వాత సికింద్రాబాద్ మహాకాళమ్మ బోనాలు, ఉజ్జయిని మహాకాళమ్మ, మళ్ళా ఇప్పుడు ఏమన్నా కదా సింహవాణి రూపంలో కొలువై ఉన్న నా తల్లి అమ్మవారి బోనాలు ఈ రోజు పాత బస్తీ మొత్తం పండుగ వాతావరణం. పాత బస్తీ కూడా ఇలా మొత్తం హిందూ సమాజాన్ని జాగృతమై గల్లీ గల్లీలో పొత్తు నుంచి వస్తున్నారు. వేళ హిందువులందరూ ఇలా బోనాలు వస్తున్నారు. ఇలా బోనాలకు అందం మా అక్క చెల్లెలు నెత్తి మీద దీపం పెట్టుకుని ఆ తల్లికి బోనం సమర్పిస్తూ ఒక దుర్గమ్మ, ఒక లక్ష్మమ్మ, ఒక మహాసరస్వతమ్మ లెక్క వాళ్ళ బోనం పెంచుకొని వస్తుంటే వాళ్ళ ధీరత్వం చూస్తుంటే మేమే సమాజాన్ని, నా కుటుంబాన్ని ఇవాళ కాపాడుతున్నటువంటి ఒక ధీర ఫలితంగా నా అమ్మాలక్కలు అందంగా తయారయ్యాలి. అమ్మాలక్కలు తయారయ్యాలి. బోనం పెంచుకొని వస్తుంటే మనకు తెలుసు ఇలా బోనాలు ఎట్లా స్టార్ట్ అయ్యాయి. ఈ సింహవాహిని అమ్మవారిని 108 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సింహవాహిని. అప్పుడు ప్లేగు వ్యాధితో హైదరాబాద్ మొత్తం అతలాకులం అవుతుంటే అందరూ పిట్టలకి ఆడిపోతుంటే తల్లి మా సమాజాన్ని రక్షించు, ఈ పేద ప్రజలకు ప్లేగు వ్యాధిని రక్షించు, నీ విగ్రహాన్ని ప్రతినిధిస్తాం, నీకు బోనం సమర్పిస్తామని మొక్కుంటే అమ్మవారు కర్ణించి ఆ ప్లేగు వ్యాధి నుంచి ఇలా ప్రజలను రక్షించింది. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ బోనాల పండుగను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా భాగ్యనగర్లో ఒక పండుగ వాతావరణం. ఇది మన సనాతన ధర్మానికి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక మన బోనాల పండుగ. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక మన బోనాల పండుగ. భోజరాజుల వేషాధరణ, కోలాటాలు, డప్పు వాయిద్యాల మధ్య ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో ఇలా పాత పరిస్థితి మొత్తం ఇలా పండుగ వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించుకుంటున్నాం. కానీ మన హిందూ సమాజం అంతా ఒక్కటే. ఈ దేవాలయానికి వేలాది మంది బోనాలు వస్తున్నారు. ఇంకా అమ్మడం మొత్తం ఇక్కడ ఎక్కి ఉండదు. బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. లక్షలాది మంది దేవాలయానికి వాళ్ళ దర్శనం కోసం వస్తారు. కానీ దూరంగా ఒక్కసారి ఎండలు ఎడుతున్నారు, వర్షం వస్తుంది. చిన్న పిల్లలు, చిన్న పెద్ద ముసలి ముద్ద తేడా లేకుండా ఇక్కడ మా మీడియా దుబ్బట్టిరా ఎండకు దర్శనం. కనీసం నీళ్లు వాళ్ళకు, ఒక షెడ్డు లేదు వాళ్ళకు, కనీసం ఒక శానిటేషన్ లేదు, ఇక్కడ కనీస వసతులు లేవు, కనీస సౌకర్యాలు లేవు. ఇలా మీకు ఇంకో విషయం చెప్తా. ఇలా ఈ సింహవాహిని అమ్మవారు కొలువైన అమ్మవారు చాలా పవర్ఫుల్. వచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి మొక్కిపోయారు, మంత్రులందరూ వచ్చి మొక్కిపోయారు. బోనాల పండుగను అధికారిక పండుగ ప్రకటించారు. కానీ
ఈ దేవాలయానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది ఎంతో తెలుసా మీకు? బాగా ఇచ్చిందా? 5,50,000 రూపాయలు ఇచ్చిందా? 5,50,000 రూపాయలు ఇచ్చిందా? పిచ్చమేసిందా? ఈ పూల అలంకరణకే నాకు తెలిసి ఒక 5,00,000 రూపాయలు అవుతుంది. ఇలా కమిటీ వాళ్ళు మొత్తుకుంటున్నారు. నీ ఎండబడి పక్క పెట్టి కనీసం మేమనే చేసుకున్నామంటే వాళ్ళకి చేసుకుంటారు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని వెనకటికి ఎవరో అన్నట్లు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన కేబినెట్ మంత్రులంతా కూడా కట్టగట్టుకొని ఇటువంటి మూర్ఖత్వానికి వాళ్ళ పాల్పడుతూ తెలంగాణ పాలిట మరి ముఖ్యంగా తెలంగాణ రైతాంగం పాలిట శాపంగా మారినారు. ఎల్నినోకు సంబంధించినటువంటి వాతావరణ ముప్పుకు సంబంధించి ప్రపంచ వాతావరణ సంస్థలు కానివ్వండి, లేకపోతే భారత వాతావరణ శాఖ నెత్తి మీద నోరు పెట్టుకొని కొన్ని నెలల నుండి మొత్తుకుంటూ వస్తా ఉంది. ఈ దేశంలో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వెంటనే అవసరమైనటువంటి ఒక సత్వర చర్యలు చేపట్టాలని చెప్పినప్పటికీ కూడా ఒక కంటింజెన్సీ ప్లాన్ లేకుండా, ఒక ఆల్టర్నేటివ్ బడ్జెట్ ను అలొకేట్ చేయకుండా, చిల్లరమల్ల రాజకీయాలకే ప్రాధాన్యత అందించినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ చేతులు గాలినట్టుగా, ఆకులు పట్టుకున్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కావట్లేదు. వరుణయాగం పేరు మీద ఇవాళ వాళ్ళ బాధ్యతారాహిత్యాన్ని, చేతగానితనాన్ని, పరిపాలన పరమైన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకోసం అని చెప్పని వాళ్ళ భగవంతుడి మీదకి నెట్టివేసి భారం అంతా తామేదో గొప్ప పని చేసినామని చెప్పని వాళ్ళ పూజలు చేసినట్టుగా డ్రామాలు నటిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి, కేబినెట్ సహచరులు సిగ్గుతో తలవంచుకోవాలి. మీరు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. టీమ్ సనత్ నగర్ ఇనాగరేషన్కు సిద్ధంగా ఉన్నది. 1082 అందులో 100 పడుకున్న ఇంటర్నేషనల్ బెడ్స్, 16 ఆపరేషన్ థియేటర్స్, సో ఎమర్జెన్సీ బెడ్స్, సర్జికల్, మెడికల్, తర్వాత ట్రయేజ్, ఇవన్నీ కలిపి కూడా 88 అన్నీ కలిపి ఈరోజు ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకు అన్ని హంగులలో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా కార్డియాక్ సైన్సెస్, తర్వాత ట్రాన్స్ప్లాంట్కు సంబంధించి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించడానికి టిమ్స్ సనత్ నగర్ సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. త్వరలోనే ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనాగరేట్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇదంతా చేసినా కానీ, ఎంఎస్సిఎఫ్సిలో చేసినా కానీ వాళ్ళు ఆర్బిట్రేషన్ ఉంది. ఎంఎస్సిఎఫ్సి అయిపోయింది. ఎంఎస్సిఎఫ్సి అయిపోయిన తర్వాత ఆర్బిట్రేషన్ ఉంది. ఆర్బిట్రేషన్లో వాళ్ళకి 30 రోజులు గడివేస్తారు. ఎంఎస్సిఎఫ్సిలో 60 రోజులు, ఆర్బిట్రేషన్ 30 రోజులు, మొత్తం కలిసి 90 రోజులు. ఈ 90 రోజులు జరిగిన తర్వాత కూడా ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్తే కోర్టుకి పవర్ ఏమి ఇవ్వబడిందంటే ఇమ్మీడియట్గా కోర్టు మినిమం 50% వాళ్ళని అక్కడ జమ చేసి నువ్వు టాక్స్కి రమ్మనే అవకాశం ఇచ్చారనమాట. మినిమం 50%, అట్లీస్ట్ 50% అనమాట. 50% వాళ్ళు. ఇది ఒకటి చాలా మంచి ప్రొవిజన్ ఈ యాక్ట్లో పెట్టింది. ఏ కోర్టుకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా ఆర్బిట్రేషన్ తర్వాత, ఆర్బిట్రేషన్ అంటే ఏంటి? మీకు ఇంకా అవార్డు ఇచ్చేసేయటమే, మీరు పే చేయాల్సిందే అని చెప్పేయటమే. చెప్పిన తర్వాత కూడా అవ్వకపోతే వీళ్ళు ఇంకేం చేస్తారు? కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళంగానే కోర్టు టేకప్ చేసేటప్పుడే ముందు నువ్వు చూస్తారు వాళ్ళు ఏంటి, అంత ముందు మీడియేషన్లో ఏమైంది, అంటే ఎంఎస్ఎఫ్సీలో ఏమైంది, ఆర్బిట్రేషన్లో ఏమైంది అన్ని చూసిన తర్వాత వాళ్ళకి పిలుస్తారు. పిలిచి నువ్వు ముందు ఇంత డిపాజిట్ చేసి నువ్వు టాక్స్. ఇది చాలా మంచిదనమాట. 50% కాకుండా అంతా క్లియర్గా అనిపించింది అనుకోండి, కోర్టు దేమే 90% చేసి రమ్మని కూడా అనొచ్చు. తక్కువ అంటే 50%. అంటే అంతే కదా, మెయిన్ ఇన్వాయిసే ప్రూఫ్ కదండి. ఇప్పుడు మీరు నా దగ్గర నుంచి ఏమైనా కొనుక్కున్నారనుకోండి, నేను మీకు ఇన్వాయిస్ రైజ్ చేస్తా. ఇన్వాయిస్ రైజ్ చేసినప్పుడు మీరు దానికి పేమెంట్ ఇవ్వాలి. అది చాలు, అది సరిపోద్ది.
అది సరిపోద్ది. ఇంకా దాని గురించి మీరు ఎంఎస్సి అనే దానికి ప్రూఫ్ కావాలి కదా, మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్. అది ఎట్లా మా ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది సరిపోద్ది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.